హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఏఐ మొబైల్స్ వాడుతున్నాం, కానీ ఇప్పటికీ రాతి యుగంలో జీవించే మనుషులు ఉన్నారు ఈ భూమి మీద. ప్రకృతినే తల్లిగా, అడవినే ఇల్లుగా, సమాజాన్ని కుటుంబంగా చేసుకొని జీవించే మనుషులు అడవుల్లో ఉన్నారు. ఇలాంటి విషయాలు మనల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వారు వెనుకబడిన వారు కాదు, వారు మన గతం, చరిత్ర, మన యొక్క మూలాలు. ఈ వీడియోలో ప్రపంచంలో కొన్ని రకాల అడవి జాతి మనుషుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెడ్ హంటర్స్. ఆసియా ఖండంలో ఇండోనేషియా, బోర్నియో అడవుల్లో జీవించే ఈ అడవి జాతి మనుషులు చరిత్రలో ఉన్న అత్యంత భయంకరమైన మరియు ఆసక్తికరమైన సంస్కృతిని కలిగినవారు. వీరికి ప్రాచీన యుద్ధ వ్యూహం కూడా ఉంది. యుద్ధంలో శత్రువుల తలలను తీసుకొచ్చి గ్రామంలో ఇంటి ముందు ఉంచితే చెడు ఆత్మలకు దూరంగా ఉంటారని వీరి నమ్మకం. ఇలా తెచ్చిన వారికి సామాజిక గౌరవం, నిజమైన యోధుడిగా మరియు పెళ్లికి అర్హత పొందడం జరుగుతుంది. వీరి ప్రకారం శక్తి, ఆత్మ, అదృష్టం తలలోనే ఉంటుందని నమ్ముతారు. 1960ల వరకు ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు హెడ్ హంటింగ్ లేదు. వీళ్ళ సంస్కృతిలో ఇదొక భాగం. వాళ్ళకి అదే న్యాయం, జీవన విధానం. మన విలువలు, వాళ్ళ విలువలు వేరే. మనిషికి ఉండే భయం ఎంత దూరం వరకు తీసుకెళ్తుందో ఇదే ఒక ఉదాహరణ. బుష్మెన్స్, ఆఫ్రికా. బుష్మెన్ అని పిలిచే వాళ్ళ అసలు పేరు శాన్ పీపుల్. వీళ్ళు వేల సంవత్సరాలుగా ఆఫ్రికా ఎడారుల్లో జీవిస్తున్నారు. నమీబియా, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికాలో ఉండే కలహరి ఎడారిలో వీరు జీవిస్తున్నారు. వీరిలో కూడా రాతియుగం నాటి జీవన విధానం కనిపిస్తుంది. సర్వైవల్ కోసం వీరు వేట మరియు అడవిలో దొరికే పండ్లు వంటి వాటితో ఆహారం సేకరిస్తారు. ప్రపంచంలోనే వీరిది ప్రాచీనమైన డిఎన్ఏ. మనుషుల యొక్క వేరియేషన్లు అన్నీ కూడా ఈ తెగ నుండే విస్తరించాయనే థియరీ కూడా ఉంది. వీరి వేట పద్ధతిలో చిన్న సైజు బాణాలు మరియు విషం పూసిన బాణాలు లాంటివి వాడతారు. పెద్ద జంతువులను నేరుగా చంపరు, అలసిపోయేలా చేసి వేటాడతారు. ఎడారుల్లో జంతువుల పాదముద్రల ఆధారంగా వాటిని వేటాడడం మరియు నీటి జాడను తెలుసు. సాధారణ మానవుడి కంటే కూడా వీరు చాలా తక్కువ నీటిని మాత్రమే రోజులో తాగుతారు. వీరి భాషలో క్లిక్ సౌండ్స్ ని ఉపయోగిస్తారు. వీరు ఎడారిలో నీటిని పొందే విధానం వారి పూర్వీకుల నుండి నేర్చుకున్న అద్భుతమైన విద్య. అయితే ఎడారిలో కొన్ని మొక్కల వేరుల్లో నీరు నిల్వ ఉంటుంది. వాటిని గుర్తించి తవ్వి పిండితే నీరు వస్తుంది. సావుమా మెలోన్ అనే ఎడారి పుచ్చకాయ నుండి రోజులో నీరు తాగపోయినా కేవలం ఈ పండ్లు తిని మాత్రమే వీరు బతుకుతారు. ఇంకా ఆస్ట్రిచ్ గుడ్డు షెల్స్లో, జంతు చర్మపు పౌచ్లలో నీటిని నిల్వ చేస్తారు. ఒకరు వేటను తీసుకొచ్చినా అందరూ పంచుకొని తింటారు. వీరి ఆచారాలు, నమ్మకాలు. రాత్రుల్లో మంటల చుట్టూ నృత్యం చేస్తారు. డ్రమ్స్, పాటలు పాడతారు. డ్యాన్స్ ద్వారా రోగాలు నయమవుతాయని వారి నమ్మకం. వీళ్ళు గీసిన రాతి చిత్రాలు 10,000 ఏళ్లకు పైగా పాతవి. తక్కువ సోర్సెస్తో సంతోషంగా జీవించడం, ప్రకృతితో స్నేహం, మనిషికి అసలు ఎంత తక్కువ అవసరాలతో బ్రతికేయచ్చని వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. కోరోవాయ్ తెగ. వీళ్ళ గురించి తెలిస్తే ఇంకా ఇలాంటి మనుషులు భూమిపై ఉన్నారా అనిపిస్తుంది. 1970 వరకు కూడా ప్రపంచానికి తెలియని ఈ అడవి జాతి మనుషులు. వీరు పపువా న్యూగినియాలోని దట్టమైన అభయారణ్యాలలో జీవిస్తారు. కకునా అనే చెడు ఆత్మ చనిపోయిన వారిలో మరియు శత్రువుల్లో ఉంటుందని వీరు నమ్ముతారు. అప్పుడు వాళ్ళు వారిని చంపి తినడం ద్వారా ఆ చెడు ఆత్మ పూర్తిగా నశిస్తుందని నమ్ముతారు. ఇది క్యానిబాలిజం. వాళ్లకు ఇది భయాన్ని నివారించే ఆచారం మరియు సమాజ రక్షణ. 1970ల తర్వాత ప్రభుత్వ చట్టాలు, మిషనరీలు, బయటి ప్రపంచ పరిచయాల వల్ల క్యానిబాలిజం లేదు ఇప్పుడు. వీరిలో ఇప్పటికీ రాతియుగపు జీవన విధానం అయితే ఉంది. చెట్లపై ఇల్లు కట్టుకొని జీవిస్తారు. పందులు, పక్షులు, లిజార్డ్స్, చేపలు మరియు సాగోపాం చెట్టు నుండి వచ్చే సోర్సెస్ వీరికి ప్రధాన ఆహారం. వీళ్ళ ఆచారాలు ప్రస్తుత సమాజానికి వింతగా అనిపించినా అది వారి ఆచారాలలో, జీవన విధానంలో ఒక భాగం. సాధారణంగా అడవి జాతి మనుషులు కొత్త వారిని వారిలోకి ఆహ్వానించరు. శత్రువుగానే భావించి దాడి చేసే స్వభావం కలిగి ఉంటారు. కానీ నిజంగా భయంకరమైన వాళ్ళు ఈ ఆటవిక గిరిజనుల తెగలు కాదు. అడవులను నాశనం చేసేవాళ్ళు, గనులు, ఆయిల్ మైనింగ్ పేర్లు చెప్పి కెమికల్ వేస్ట్లను భూమిలో కలిపేసి జీవావరణ వ్యవస్థను దెబ్బతీసేవాళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం సాధారణ జనాల అవసరాలను అవకాశాలుగా తీసుకొని వారికి ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి జీవితకాలపు ట్రాప్లో పడేసేవాళ్ళు. వీళ్ళకు ప్రభుత్వాలు కూడా సపోర్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.